ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. ఇదే సమయంలో గురువారం ఉదయం బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ వ్యవస్థాపకుడు టోనీ బ్లెయిర్‌తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యకలాపాలు, విద్యా వ్యవస్థలో ఏఐ టూల్స్‌ను వినియోగించడానికి టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ చేంజ్ ద్వారా సహకరించేందుకు టోనీ బ్లెయిర్ గతంలో అంగీకరించారు. ఈ మేరకు రాష్ట్రంలో అమలు చేస్తున్న నైపుణ్యాభివృద్ధి ఎజెండా, స్కిల్ సెన్సెస్, దేశం వెలుపల యువతకు ఉపాధి వంటి అంశాల్లో టీబీఐ సాంకేతిక మద్దతుపై ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సలహా బోర్డులో చేరాల్సిందిగా టోనీ బ్లెయిర్‌ను మంత్రి ఆహ్వానించారు. నైపుణ్య శిక్షణ అంశాలు, గ్లోబల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్ స్థాపనకు సహకారంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, టోనీ బ్లెయిర్ ఇన్‌స్టిట్యూట్ మధ్య ఒప్పందం కుదిరింది. ఆగస్టులో విశాఖపట్నంలో జరగబోయే రాష్ట్రాల విద్యామంత్రుల కాంక్లేవ్‌కు టీబీఐ భాగస్వామిగా ఉంటుందని టోనీ బ్లెయిర్ చెప్పారు.